నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ ఎస్సీఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులను నివేదిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిమజ్జనం రోజున రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్టేషన్కు రావాలని, నిమజ్జనం అయిపోయిన తర్వాత స్టేషన్లోనే ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. डेनी कुमार मंगली रविकुमार కొమ్ముపాలెం చంద్రశేఖర్ అనుభవిస్తున్నారు. భద్రతగా ఉంటే మీ మీద మాకు నమ్మకం కలిగితే మేము తీసేస్తాం. కేసులన్నీ కొట్టేసిన తర్వాత మీ మీద ఏం కేసులు లేకపోతే కేసు ఉంటే తీసేది కాదు, ఎందుకంటే ఒప్పుకోదన్నమాట, యాక్ట్ ఒప్పుకోదు. కేసు అన్ని క్లోజ్ అయినాక మీరు మీ ప్రవర్తన బాగుంది, మీరు ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ కలదంటే నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ తప్పు చేశారంటే మాత్రం అంతకు 1000 రెట్లు క్లోజ్ చేశాను మొత్తం మళ్ళా. అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం రోజైనటువంటి 11వ తేదీన ఉదయం 8 గంటలకి పోలీస్ స్టేషన్ నందు హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్లో ఉండాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం అయినది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్తే.